గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 2వ అధ్యాయము 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశిన అప్రమేయస్య తస్మాద్యుజ్యస్వ భారత. ఈ శరీరములు అన్నీయు నశించునవే, కానీ జీవాత్మ నాశరహితము, అప్రమేయము అనగా అనిర్వచనీయము, నిత్యము, శాశ్వతము. కనుక ఈ విషయమును ఎరింగి ఓ అర్జున, భరతవంశీ, నీవు యుద్ధము చేయుము అని కృష్ణ పరమాత్మ ఇక్కడ అర్జునుడికి దిశానిర్దేశకత్వం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో కూడా చాలా నిగూఢమైన ఈ కాలపు ఈ తరము వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇవి మిస్ అవుతున్నారు కాబట్టి కుటుంబాలలో శాంతి లేదు, పిల్లలలో క్రమశిక్షణ లేదు, మనుష్యులలో మనశ్శాంతి లేదు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పరమాత్మ అర్జునుడిని ఏమని సంబోధిస్తున్నాడు చూసారా? ఓ భరతవంశీ, అర్జున, ఈ సత్యం తెలుసుకొని నీవు లేచి యుద్ధము చేయవయ్యా అంటున్నాడు అనమాట. భరతవంశీ అని పిలుస్తున్నాడు అర్జునుడు. అర్జునుడికి పేరుందిగా, పేరుతో పిలిస్తే అయిపోతుందిగా. మరలా భరతవంశీ, భరతవంశంలో పుట్టినవాడా అని ఎందుకు గుర్తు చేస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. మనకి భగవద్గీతలో ఒక పిలుపు లేదా ఒక పోలిక, ఒక పేరు వాడారంటే అందులో కూడా ఎంత నిగూఢమైన అర్థం ఉంటుందో తెలుసా? భరతవంశము చాలా గొప్పది, చంద్రవంశం అది. భరతవంశంలో భరత మహారాజు అని శకుంతల దుష్యంతుల పుత్రుడు అనమాట. భరత మహారాజు కూడా ఒకప్పుడు ఏలాడు. ఆయన చాలా గొప్ప ప్రభువు కాబట్టి, మహాత్ముడు కాబట్టి, పరాక్రమవంతుడు కాబట్టి భారతదేశం అని కూడా పేరు వచ్చింది. అంటే అది కూడా ఒక ఎన్నో ప్రసిద్ధమైన విషయాలు ఉన్నాయి భారతదేశం అని పేరుకు రావడానికి. వాటిలో ఇది కూడా ఒక ప్రసిద్ధమైన విషయం. భరత మహారాజు ఏలాడు కాబట్టి భారతదేశం అనేది కూడా ఒక ప్రసిద్ధ విషయం. ఆ వంశంలోనే దరిమిలా తర్వాత అర్జునుడు, ఈ పాండవాదులు, కౌరవాదులు అందరూ కూడా పుట్టారు. భరత వంశంలో వాళ్ళు చేసుకునే యుద్ధం కాబట్టి భారత యుద్ధం అని కూడా పేరు. భరత వంశంలో వారి చరిత్ర కాబట్టి భారతం అని కూడా పేరు. భరత ఖండంలో జరిగింది కాబట్టి కూడా భారతం అని పేరు. ఏదైనా సరే ఒక్క మన ఇండియా అనబడి ఇప్పుడు మ్యాప్ ఉన్న దేశానికే కాదు, కంప్లీట్గా భరత ఖండం ఏదైతే ఉంటుందో అదంతా కూడా భారతమే. సువిశాల భరతఖండం మనది. కత్తెరలకు గురై 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 బట్టవాడాలు పంచి 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 అందరికీ ఇప్పుడు మనం మ్యాప్ అని ఏది చూస్తున్నాము, ఇండియా మ్యాప్, అది మొదలు పెట్టుకున్నాము. అదైనా సురక్షితంగా క్షేమంగా ఉండాలని పరమాత్మను ప్రార్థిద్దాం. సరే, ఇప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడిని భరతవంశీ అని పిలుస్తున్నాడు. అంటే అర్జునుడు వెంటనే గుర్తు చేసుకోవాలి, నేను ఏ వంశంలో పుట్టాను, ఎలాంటి మహాత్ములైన రాజులు పుట్టారు, వాళ్ళు ఎంత గొప్పగా పరిపాలన చేశారు, యుద్ధాలు చేసి శత్రువులను ఓడించి ఎంత సుభిక్షంగా ప్రజలను పరిపాలన చేశారు, ఎంత శాంతియుతంగా, ఎంత సురక్షితంగా రాజ్యాన్ని ఉంచారు, స్థాపించారు లేదా వ్యాపించారు. వాళ్ళందరినీ ఇప్పుడు అర్జునుడు గుర్తు చేసుకోవాలి. ఆ కోవలోని అలాంటి మహాత్ములైన మహామహారాజులు, చక్రవర్తులు ఏలిన పరిపాలన చేసిన ఆ వంశంలోనే పుట్టినవాడు ఈ అర్జునుడు. వాళ్ళు ఎవరైనా యుద్ధానికి ముందు ఈ విధంగా బాధపడ్డారా? ఆ యుద్ధాలలో తమ వాళ్ళు ఎవరు పోలేదా? వాళ్ళు ఎప్పుడు యుద్ధాలు చేయలేదా? తమ వాళ్ళని, తమ పుత్రులని, తమ పరివారాలని నష్టపోలేదా యుద్ధాల్లో? వాళ్ళు ఎప్పుడైనా ఈ విధంగా యుద్ధం మానేసి ఆయుధాలు కింద పడేసి నేను అడవులకు పోయి కందమూలాలు తిని బ్రతుకుతాను, తపస్సు చేసుకుంటాను అని అస్త్ర సన్యాసం చేసిన వారు ఉన్నారా? మరి నాకు వచ్చిన ఈ భావజాలం ఆ రోజుల్లో వాళ్ళకి రాలేదంటారా? కానీ వారు నాలాగా చేయలేదే, యుద్ధమే చేశారే. కాబట్టి ఇది ధర్మము క్షత్రియులకు. వాళ్ళందరూ పెద్దలు లేదా మా పూర్వీకులు, నా వంశీకులు నడిచిన బాటలో నేను కూడా నడవాలి కదా అని అర్జునుడు గ్రహిస్తాడేమో అని తన వంశాన్ని భరతవంశీ అనే ఒక పిలుపుతో కృష్ణ పరమాత్మ అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు. నీవు భరతవంశంలో వాడివి, అది గుర్తుపెట్టుకో. ఇవాళ మిస్ అయింది క్లారిటీ. మీ గోత్రం ఏంటి, దాంతో పనేందండి? కులం ఏమిటి, ఎందుకు? కొన్ని కుల కట్టుబాట్లు, ఇంటి కట్టుబాట్లు ఉంటాయి. వాటిని పాటించడం కోసము పూర్వీకులు ఏం పాటించారో దాన్ని చక్కగా కాస్త అపరంపరణ కొనసాగించడం కోసం. అబ్బే, నాకు అసలు అవేం లేవండి క్యాస్టులు. క్యాస్ట్ ఉండాలి, లేకపోతే ఎలాగా? కానీ అది కులగజ్జితోటి కుల మదం ఎక్కించుకోవడానికో
కొట్టుకోవడానికో నాది ఎక్కువ నీ తక్కువ అని కుమ్ములాడుకోవడానికో కాదు. చక్కగా ఇంటి మర్యాదలు కట్టుబాట్లు పారంపరాగతంగా పాటించుకోవడానికి, ఆ సత్సాంప్రదాయాలు పరంపరగా కొనసాగించడం కోసం, అభ్యుదయం కోసం కులాన్ని వాడుకోలే తప్ప కొట్టుకోవడానికి నాది గొప్ప నీది గొప్ప అని, లేదంటే రాజకీయ పార్టీల వాళ్ళకి బలైపోవడానికి కులాలు వాడుకోకూడదు. అలాగే వంశం ఏమిటి, మీ పూర్వీకులు ఎవరు, అబ్బాయి అవన్నీ నేను పట్టించుకోనండి, ఏమి నాకు అక్కర్లేదండి, మా తాత ముత్తాతలు అన్ని దాన ధర్మాలు చేసి మా దగ్గరికి వచ్చేసరికి ఏమీ ఇవ్వలేదండి, అప్పులు ఇచ్చిపోయారు, వాళ్ళతో ఎందుకండి నాకు, ఇలాగా ఇంత హీనంగా ఎప్పుడో చనిపోయిన శరీరం వదిలేసి వెళ్ళిపోయిన పితృదేవతలను తాత ముత్తాతల గురించి కూడా బ్రతికి వాళ్ళు మాట్లాడటం. ఎలాంటి సత్సాంప్రదాయానికి వారసులం మనం. ఎప్పుడో భరతవంశం అట, భరత మహారాజు ఏలాడట, వీళ్ళ వంశంలో పూర్వీకుడు ఎవరు, కృష్ణ పరమాత్మ ఇప్పుడు అర్జునుడు గుర్తు చేస్తున్నాడు. మన తాతగారి పేరు తెలుసు, ముత్తాతగారి పేరు తెలుసా, ఎక్కువ మంది తెలియదు. వాళ్ళ తండ్రి గారి పేరు అసలే తెలియదు, మన తాత పేరు తెలుసు అంతే. ఇంకెవరైనా కాస్త బాగా బ్రతికుండి చెప్తే ముత్తాత గారి పేరు కూడా కాస్త తెలుసేమో. ముత్తాత గారి తండ్రి గారి పేరు మనకి ఇంకేం తెలియవు, అంతకుముందు పేర్లు తెలియవు, ఎవరో పట్టించుకోలేదు, ఆ ఇంట్లో పుట్టిన కొడుకులకి తెలియదు, ఆ ఇంటికి వచ్చిన కోడళ్ళకి అసలే తెలియదు, వాళ్ళ కడుపును పుట్టిన సంతానానికి తెలియదు. తెలుసుకోవాల్సిన అక్కర లేదు మనకెందుకు, మనకి గడుస్తుందా, హాయిగా గడుపుకుంటున్నామా. మనకి రకరకాల కోరికలు తిరగడానికి రకరకాల దేవతలు అందరూ భక్తి మార్కెట్లో ఉన్నారు. ఏదో ఒక ప్రాసెస్ చేస్తే ఏదో ఒక కోరిక గట్టెక్కుతుంది, ఈ పూట గడుపుకుందాం. ఇలా తయారైంది సనాతన ధర్మం పేరుతోటి ప్రస్తుతానికి ట్రెండ్. సరే, పరమాత్మ ఈ భరతవంశీయుడైన అర్జునుడికి ఏం బోధిస్తున్నాడు, శరీరములన్నీ నశించినవే, అవునా కదా, నశించిపోయాయి కదా. కంపోజ్ అయ్యాయి అంటే ఏంటి అర్థం, డీకంపోజ్ కూడా అయిపోతాయి అని అర్థం. మన తాతలు మన వాళ్ళు అందరూ పోయారు, దహనం అయిపోయారు, ఇంటి దగ్గర నుండి పట్టుకెళ్ళిపోయారు, మనం కళ్ళతో చూసాం. మనం కూడా ఒకనాటికి పోతాము అని యథార్థాన్ని మాత్రం మనం ఒప్పుకోం. ఈ సంసారంలో అదే పెద్ద ఆశ్చర్యకరమైన భ్రాంతిని కలిగించే విషయం. అన్నీ నశించిపోయేవే, క్షణభంగురాలే, అవునా కాదంటే 100% అవును. కానీ జీవాత్మ నాశరహితము, అప్రమేయము, అనిర్వచనీయము, నిత్యము అని చెప్తున్నాడు. ఏమిటి జీవాత్మ, సకల ప్రాణుల శరీరాలలో అంతర్యామిగా ఉండేది ఏదైతే ఉంటుందో ఆ చైతన్యము, ఆత్మ, జీవాత్మ. ఈ జీవాత్మ ఏమిటది, పరమాత్మ అంశయే జీవాత్మ. ఇది కూడా పోతుందా శరీరంతో అంటే పోదు. ఇది శాశ్వతం, నాశరహితం, ఎవ్వరూ దీన్ని నాశనము చేయలేరు, నశించిపోయేది కాదు, అప్రమేయమైనది, అనిర్వచనీయమైనది, ఏదో ఒక నిర్వచనానికి అది అందేది కాదు, నిత్యము అంటే ఎల్లవేళలా ఉండేది, శాశ్వతము, సనాతనం, ఆరంభం నుండి ఉంది, దీనికి ఎండింగ్ అనేది లేదు. ఏమిటిది, పరమాత్మ అంశయే జీవాత్మ, పరమాత్మ చైతన్యమే జీవాత్మై సకల ప్రాణుల హృదయాలలో వెలుగుతూ ఉంది, ఇది పోదు. నీ తాతలు ముత్తాతలు అందరూ కూడా భరతాంశీయులు, రాజ్యాలు ఏలి యుద్ధాలు చేసి పోలేదా అర్జున, వాళ్ళందరూ నిజంగా పోయారంటావా, ఆత్మ నాశరహితము కదా. అలాగే ఇప్పుడు నువ్వు ఎవరి గురించి బాధపడుతున్నావో, అవతల పక్షంలో మీ తాతగారు భీష్మాచార్యుల వారు, గురువు గారు ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, నీ అన్నదమ్ములు, నీ బంధువర్గం వారు, వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో శరీరాలవి ఎలాగో నశించిపోయేవే. నీవు యుద్ధం చేసినా నశించిపోతాయి, చేయకపోయినా నశించిపోతాయి, ఈ యుద్ధం ఆగినా నశించిపోతాయి, ఆగకపోయినా నశించిపోతాయి, అవేం పర్మనెంట్గా ఉండేవి కాదు. కానీ వాళ్ళలో ఉండే, లేదా నీలో ఉండే, అందరిలో ఉండే ఆత్మ ఏదైతే ఉందో అది సర్వోత్కృష్టమైనది, నిత్యము, శాశ్వతము, సనాతనము, ఎల్లవేళలా ఉండేది, నశించిపోతుంది అనేది లేదు. అశాశ్వతమైన క్షణభంగురమైన ఈ దేహాలను చూసి వీటికి ఏదో అవుతుంది అనేసి నీవు బాధపడుతున్నావు. కనుక భరతవంశంలో పుట్టినవాడా, నీ పూర్వీకులందరూ ఏం చేశారో ఒక్కసారి గుర్తెరిగి వర్తించవయ్యా, గుర్తెరిగి మసులుకో. ఏం మసులుకోవాలి, యుద్ధము చేయుము. నీ పూర్వీకులు ఆచరించిన బాట ఏదైతే ఉందో ఆ బాట క్షత్రియుడు అయ్యుండి పరమ పవిత్రమైన అలాంటి భరతవంశంలో పుట్టి నీవు తప్పకు. ఆ బాటే నీ బాట, అదియే నీ స్వధర్మము, అదియే నిన్ను ధరించేది, నీకు శ్రేయస్సుని కలిగించి పరమాత్మ సాక్షాత్కారాన్ని కూడా కలిగించే బాట ఏదైతే ఉందో ఆ బాట నీ పెద్దలందరూ ఆచరించారు. నీ స్వధర్మం కూడా అది. క్షత్రియుడైన వాడు తన స్వధర్మము ధర్మబద్ధంగా యుద్ధం చేయడం. నీ పెద్దలు భరతాంశీయులందరూ అదే చేశారు. వాళ్ళకి తెలియదా, నీలాంటి బాధలు వాళ్ళకి లేవనుకుంటున్నావా? కాబట్టి లేచి
ఈ స్వధర్మము నీవు ఆచరించు అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుడికి చెప్తున్నారు. చక్కగా అర్థం చేసుకున్న అర్జునుడితో పాటు మనం కూడా లేవాలి, మన స్వధర్మం మనం ఆచరించాలి, మనం కూడా మేల్కొనాలి. అప్పుడే అభ్యున్నతి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణ.